ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో ఉదయేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కాందాయ ఫలము ఈ యొక్క మొదటి 4 నెలలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఉగాది సమయంలో. ఇప్పుడు మరలా మనకి ఆగస్టు 9 నుంచి డిసెంబర్ 9 వరకు ఉండేటువంటి 4 నెలలు నక్షత్ర వారీగా ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. వారికి ఏ రకంగా ఫలితాలు ఉన్నాయి మరియు ఆ యొక్క ఫలితాలని అధిగమించడానికి, అంటే ఒక్కోసారి మనకి ఇబ్బంది పెట్టే ఫలితాలు ఉంటాయి, ఒక్కోసారి లాభంగా ఉంటుంది, ఒక్కోసారి సమంగా ఉంటుంది. ఆ రకంగా ఆ యొక్క ఫలితాన్ని మనకి ఎక్కువ ఇబ్బంది రాకుండా క్లియర్ చేసుకోవడానికి దేవతానుగ్రహం ఏం చేసుకోవాలి, గ్రహారాధన ఏం చేయాలి, అదేవిధంగా గోసేవ ఏం చేయాలనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క నక్షత్రపరంగా చెప్పుకుందాం. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇందులో ఉండే నక్షత్రాలు కాందాయ పరంగా చూసుకుంటే తులారాశిలో మనకి ఉన్నటువంటి నక్షత్రాల్లో చిత్త 3-4 పాదాలు ఉంటాయి, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ చిత్తా నక్షత్రం కానివ్వండి, స్వాతి నక్షత్రం కానివ్వండి 2, 0, 1గా ఉంది. అంటే ఏమిటి? చిత్తా నక్షత్రం వారికి ధనపరంగా సమంగా ఉంటుంది, పార్ట్నర్స్తో సమమైనటువంటి ఫలితాలు వస్తుంది. దీంతోపాటు మరి స్వాతి మరియు విశాఖ నక్షత్రాల వారికి కనుక చూసుకున్నట్లయితే స్వాతి నక్షత్రం వారు మాత్రం మీరు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఎందుకంటే స్వాతికి రుణాలు ఎవరికైనా ఓవర్గా ఇచ్చాము లేదా రుణాలు ఓవర్గా తీసుకున్నాము, ఎక్కువ రుణం తీసుకొచ్చి ఒక బిజినెస్ పెట్టాము, ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్టికులర్గా ఈ జోన్లో చూసుకోండి మీరు. మరి విశాఖ నక్షత్రం పరిస్థితి ఏమిటండి? ఇక్కడ విశాఖ నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే వీరికి మాత్రం ఖచ్చితంగా మీరు చేసే రీసెర్చెస్ మూలంగా ధనయోగం రావడం, అలాగే సడన్గా ఇంతకుముందు వరకు ఇంత సేల్ లేదంటే సడన్గా కొంత సేల్ పెరిగింది, కొంతవరకు ధనయోగం అనేటువంటిది ఇస్తుంది. మరి ఈ 3 నక్షత్రాల వారికి రాశిపరంగా ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి మెయిన్గా జాగ్రత్త తీసుకోండి. మరి మంచి ఏమిటి అంటే ఇక్కడ కొంచెం ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి ఈ యోగం బాగుంది. అలాగే ఈ 6వ స్థాన రాహు కూడా ఒక రకంగా పరాక్రమ యోగాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఎవరైతే రుణం పొందాలనుకునేటువంటి వారికి కూడా కొంతవరకు మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే 6వ స్థానంలో రాహు ఉన్నందుకు, మనకి 6వ అధిపతి 8లో ఉండి 2ని చూస్తున్నందుకు ఇది మంచిదే. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికాదేవి యొక్క మంత్ర సాధన, అంటే ఓం కాళికాదేవి నమః, లేదా మనం ఎవరైనా గురువు గారి దగ్గర నుంచి బీజాక్షరాల రూపంలో తీసుకున్నది, లేదా కాలభైరవ అష్టకము చదువుకున్న. దీంతోపాటు గోవులకి కాస్త బెల్లము తినిపించండి శనివారం పూట, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ కాందాయ ఫలాలు కానివ్వండి, రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలితాలు ఏవైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితం. ఎందుకంటే మనము పూర్వజన్మల్లో ఏదైతే కర్మని చేశామో ఆ కర్మ యొక్క ఫలితం ఈ జన్మలో మనం పొందుతూ ఉంటాము. మరి ఈ జన్మలో చేసేదండి, ఈ జన్మలో చేసే కొన్ని మంచి పనులు, సహాయం చేయడం, మాట సహాయం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే ఎవరికైనా పుస్తకాలు ఏమంటే ఇచ్చినవి కావచ్చు, అది కూడా కొంతవరకు మనం అనుభవిస్తూ ఉంటాం, ఇక్కడ అనుభవించడం కాదు. కానీ మనం ఎటువంటి పుణ్యకర్మ చేసినా నెక్స్ట్ జన్మలోకి వెళ్తుంది. అది 12 ఫైల్స్గా మారుతూ ఉంటుంది. అంటే ధనభావము, భాగ్యభావము, పుత్రభావము, వివాహము, జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది అన్నీ కూడా ఈ జన్మలో ఎటువంటి కర్మని చేస్తామో ఆ రిలేటెడ్ సంబంధించిన ఆ 12 హౌజెస్లో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్.
అందుకే మీరు ఏం చేయాలి, మీ యొక్క పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చూసుకోండి. మీరు ఎదగలేకపోతున్నారు, లగ్నభావం ఎందుకు వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎందుకు అనారోగ్యం వస్తుంది, ఎందుకు మీరు స్ట్రెస్ అవుతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ధనస్థానం. చాలామంది చూడండి ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ డబ్బులు సంపాదించలేకపోతుంటారు. అంటే మీ ధనాధిపతి ఎక్కడో పాపకత్తిరిలోనో రాహుకేతు యాక్సెస్లోనో ఉన్నాడు. ఇదైతే ఎలా ఉన్నాడో దాన్ని బట్టి ధనం యోగం కూడా వస్తుంది. అంటే ఎలాగా, మీకు రియల్ ఎస్టేట్లో ధనయోగం ఉందనుకోండి, మీరు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంటే కుదరదు, రియల్ ఎస్టేట్లోనే డబ్బులు వస్తాయి. సాఫ్ట్వేర్లో ఉందనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటేనే వస్తుంది, అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తారు. అది కొంతమందికి రెండూ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఉంటుంది. అలాంటప్పుడు డియోల్ ధనయోగాస్ అంటారు, వ్యాపార ధనయోగాలు ఉంటాయి. ఆ రకంగా చూసుకోవాలి. అంతేగాని ఏలినాడ్సిని వచ్చిందండి, సర్పదోషం ఉందండి, అందుకే నాకు ధనయోగం లేదు అనుకోవడానికి కాదు. అయ్యో ఆ ఇబ్బంది, ఆ దోషం ఉంటుంది కాదనట్లేదు, కానీ దానికి సంబంధించిన పరిహారం చేసుకొని మార్గం వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఎలా అంటే, మనం ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కూర్చొని ఆలోచిస్తున్నంతసేపు వెళ్ళలేం. సరే కాసేపు ప్లానింగు వెళ్ళడానికి ఏమిటి అని చెప్పి చూసుకోవచ్చు, కాసేపు మీరు ఆలోచించవచ్చు. కానీ చాలామంది తెలియక జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తేనే గమ్యం వస్తుంది అనే విషయాన్ని మర్చిపోతారు. అదేవిధంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే మీ 3rd హౌస్ నుంచి మీ 4th హౌస్, అంటే మీరు ఏ డైరెక్షన్స్ గృహాల్లో, అది రెంటల్ అయినా ఓన్ హౌస్ అయినా, మీ పేరులో ఉండే వర్గుని బట్టి అది కూడా కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాతకానికి. అదేవిధంగా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు వివాహం ఏ సమయంలో అవుతుంది, ఏ సమయం మీకు సరైన సమయం వివాహానికి, ఏ సమయం సరైన సమయం కాదు. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, వ్యాపార సంబంధించినటువంటి విషయములు కానివ్వండి, మీ యొక్క పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం ద్వారా డబ్బులు వస్తాయి, ఏ ఉద్యోగం, అంటే ఉద్యోగం చాలామంది చిన్నపిల్లల జాతకాలు చిన్నప్పుడు మొట్టమొదటిగా చూసుకోవాల్సింది కేవలం ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ హౌస్ మాత్రమే చూస్తారు. అలా కాదు, మీరు వృత్తి సంబంధించినటువంటిది ఏది ఉంది, ధన సంబంధించింది ఏది ఉంది కూడా పరిశీలన చేసుకోవాలి. ధనము, వృత్తి. ఇప్పుడు చూడండి, ఎవరు టైంపాస్కి చేయరుగా ఎడ్యుకేషన్ కూడా ఇవాళ రేపు ప్రొఫెషనల్గా ఆ యొక్క ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తారు. ఆ ప్రొఫెషన్ తీసుకోవడానికి చేస్తున్నాము అన్నప్పుడు మరి దానికి సంబంధించినటువంటిది మనం చేయాలి. అలాంటప్పుడు ముఖ్యంగా ఏంటంటే, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో ధనాన్ని, ప్రొఫెషన్ని ఏ గ్రహం ఇస్తుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. విద్య అనేటువంటిది అది ప్రొఫెషన్గా మారాలని రూల్ లేదు, క్యాజువల్గా నేర్చుకోవచ్చు, దాంట్లో టాలెంట్ పొందొచ్చు, ఆ యొక్క విద్య మీకు రావచ్చు. మనం నేర్చుకున్న ప్రతిదీ ప్రొఫెషన్గా మారాలని లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ప్రొఫెషన్గా మారాలనుకున్నప్పుడు మాత్రం ప్రొఫెషనల్గా ఇచ్చే గ్రహాలు ఏమిటో వాటిని పట్టుకోవాలి. అలాగే లైఫ్లో ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ అంటారు, ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ కానీ ఆకస్మిక సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడు ఎక్కడున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ నాకు తెలియవు, శరణాగతి అంటారు, అంటే నాకు ఇవేమీ తెలియవు, ఈ దుఃఖము, బాధ బాగా కలిసి రావడం, కలిసి రాకపోవడం ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు ఉన్నావు అమ్మా, నీ యొక్క అనుగ్రహం ఇదంతా కూడా అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దానంత గొప్పది మరొకట్లేదు. అంటే మన జన్మజాతకంలో ఎలా ఉన్నా కూడా మనం భగవంతుడిని ఆరాధిస్తూ భగవత్ నామస్మరణ చేసుకుంటూ మన పని మనం ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మవారే తను చూసుకుంటూ ఉంటుంది, సొంత తల్లి బిడ్డను చూసుకున్నట్టుగా. కాబట్టి మీరు ఇవి తెలుసుకొని మీ యొక్క నిత్య జీవితంలో, ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుందంటే మరి ఇవన్నీ మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి, కాందాయ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామండి అంటే, ఇప్పుడుండే బయట ఉండే వాతావరణాన్ని బట్టి మనం ఎలా ఎదులుతామో, బయట ఉండే మార్కెట్ని బట్టి మనం ఎలా బిజినెస్ని స్ట్రాటజీస్ మార్చుకుంటామో, ట్రాఫిక్ని బట్టి మనం డైవర్షన్స్ తీసుకుని వేరే రూట్ నుంచి వెళ్ళి చేరుకుంటాము, ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి, కాందాయ ఫలితం ఇలా ఉంది, కాబట్టి ఈ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేది ఈ యొక్క గోచార ఫలితాలు. శ్రీమాత్రే నమః.